డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాలలో ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి, అబ్స్టైన్ ఫ్రమ్ ఆల్ అపియరెన్స్ ఆఫ్ ఈవిల్ అనే అంశంపై దైవ సందేశాన్ని విందాం. ఈ సందేశాన్ని వినిపిస్తున్న వారు మన హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద గారు. సందేశానికి ముందు ఈ ప్రార్థన గీతం. ఈ ఉదయకాల ధ్యానమును వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు, విశ్వాసులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మొదటిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయ దయగల తండ్రి, ఈ యొక్క ఉదయకాలమున నాయన మిమ్మల్ని ధ్యానించి గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ప్రభా, ఈ అనుదిన దైవాక్యంను మేము ధ్యానించుచుండగా తండ్రి, మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని, మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని, మర్మాలని తండ్రి మేము మరింతగా తండ్రి తెలుసుకునే భాగం మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కూర్చున్నాం తండ్రి. ఆమేన్. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. కింద ఇక్కడ ఫుట్ నోట్లో కీడునకును అన్నది
చోట కీడుగా కనపడు ప్రతి దానికి దూరముగా ఉండాలి. కీడుగా కనపడే ప్రతిదానికి దూరముగా ఉండకపోతే మనం దేవునికి దగ్గరగా ఉండలేము. ఈ వివేచన క్రైస్తవ సమాజానికి కానీ క్రైస్తవ జీవితానికి కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచి దూరముగా పారిపోయి పందుల పొట్టు తిని ఎన్నో బాధలు ఇబ్బందులు పడతాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేస్తుంది. మనము దేనికి దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో ఒక్కసారి మనం పరిశీలిస్తే దేవునికి దగ్గరగా మనం ఉండాలి, దేనికి దూరంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని సత్యవేద వాక్యమైనటువంటి కొన్ని వేదవాక్యాన్ని మనం చూద్దాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 7వ వచనంలో, అబద్ధములకు దూరముగా ఉండము, నిరపరాధి అయినను నీతిమంతులైనను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను. యెహోవా దేవుడు మోషేతో కలిగినటువంటి ఈ యొక్క మాట. అబద్ధానికి దూరముగా ఉండాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం చివరి భాగంలో ఏముంది? అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండంలో పాలగుదురు, ఇది రెండవ మరణము అని. అబద్ధాలతో కూడినటువంటి బ్రతుకును సాగించువాడు సత్య మార్గంలో కొనసాగలేడు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో యేసుప్రభుల వారే అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప మరి ఎవడును దేవుని యొద్దకు తండ్రి యొద్దకు రాడు అని క్రీస్తు పలికినటువంటి వాక్యము. దేవుని బిడ్డలమైనటువంటి మనము విశ్వాసులము సత్యానికి దగ్గరగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించాలి, అంతేకాకుండా సత్యవంతుడైన క్రీస్తును ఆరాధించాలి. అప్పుడే మనము అబద్ధాలకు దూరంగా ఉంటాము. అప్పుడే మనల్ని దేవుడు మన సత్య మార్గంలోనికి తీసుకెళ్తాడు. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 1 నుంచి 11వ వచనములు మనం గమనించినట్లయితే, పొలము అమ్మిన వెలలో కొంత సొమ్ము దాచుకొని కొంత సొమ్ము తీసుకొని అపోస్తుల పాదాల ఎదుట పెడతారు అననీయ సప్పీరా. పేతురు అడుగుతాడు, ఇంతకే పొలము అమ్మితిరా అని. అననీయ సప్పీరా వెంటనే అబద్ధం చెప్తారు. చెప్పగానే ఏ శిష్యుడు పేతురు ముందు పేతురు అదే కాకుండా పేతురు దైవ పరిచారకుడు, శిష్యుడి ముందే ఆ పేతురు ముందే అబద్ధాలు చెప్పారు. అంతేకాకుండా పరిశుద్ధాత్మను మోసం చేస్తాడు. వెంటనే దాని ఫలితంగా వాళ్ళు ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి అబద్ధం అనేటటువంటి కీడుకు దూరంగా ఉండాలి. రెండవదిగా మనము చూస్తే యోబు గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనం, వారి చేతిలో క్షేమము లేదు, భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగాక. భక్తిహీనుల చేతిలో క్షేమం అనేది లేదు, వారి యోచన వారి ఆలోచనకు దూరంగా ఉండాలి అని మనకు బైబిల్ గ్రంథంలోనే మనకు చూస్తే, దావీదు తన కుమారుడైన అబ్షాలోము ఎదుట నుండి పారిపోయి బహు దుఃఖముతో ఉన్న సమయాన్ని మనము 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనములో, అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియజేయగా, దావీదు యెహోవా అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. అహితోపేలు చేసినటువంటి కుట్రలో దావీదు సన్నిహితుడైనటువంటి అహితోపేలు చేరి ఉన్నాడు. అబ్షాలోము చేసినటువంటి కుట్ర దానిలో అహితోపేలు చేరి ఉన్నాడు అనే విషయాన్ని దావీదు తెలుసుకొని ఒక చిన్న ప్రార్థన దేవునికి చేస్తాడు. ఆ చిన్న ప్రార్థన ఏంటి? అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని. దేవుడు దావీదు ప్రార్థనను విన్నాడు. ఆ పిమ్మట అహితోపేలు తన కపటపు ఆలోచన ద్వారా తనంతకు తానే ఉరిపోసుకొని మరణించాడు. ఈ విషయం మనకు 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము
23వ వచనంలో అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పూసుకొని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి యందు అతనిని పాతి పెట్టిరి. కాబట్టి భక్తిహీనుల కపటపు యోచనకు ఆలోచనకు దూరంగా ఉండాలి. లేని ఎడల అది కీడికే దారితీస్తుంది. చివరిగా మూడవది సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనంలో కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. కలహమునకు దూరముగా ఉండాలి. పోరును కోరుకోకూడదు. మూర్ఖుడైన వాడే పోరును కోరుకుంటాడు అని పరిశుద్ధ గ్రంథమే సెలవిస్తుంది. అపవాది క్రియనే కలహం. ఆ సమాధానము చాలా ముఖ్యం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు తన కొండ మీద ప్రసంగంలో తన శిష్యులతో బోధిస్తూ ధన్యతలు చెప్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనములో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను బ్రతురు. కాబట్టి దేవుని బిడ్డలం, విశ్వాసులము అయిన మనం ముఖ్యంగా సమాధానం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ సన్నిధానంలో మనము దేవుణ్ణి ప్రార్థించాలి, స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి. దైవ వాక్యాన్ని ఎక్కువగా మనం ధ్యానించాలి. అప్పుడే మనకు సమాధానం ఉంటుంది. కుటుంబ ప్రార్థనలో కూడా సమాధానం ఉంటుంది. ఆనందము, సంతోషము, సమాధానము ఇవన్నీ కలిగి ఉండాలంటే క్షమించే గుణం కూడా ఉండాలి. క్షమాగుణము, సమాధానము కలిగి పరిశుద్ధ వాక్యం ద్వారా బలపడినప్పుడే దేవుని ద్వారా ప్రతి నిత్యము మనము నీతిగా సమాధానంతో జీవించగలుగుతాం. అట్టి కృప ధన్యత మనకు అందరికీ యేసుక్రీస్తు ప్రభువు దీవించి అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.